వేల కొలది ప్రజలు ఆయన సభల్లో రక్షణలోకి వచ్చేటువంటి వారు. That's the kind of preachers this church produced. ఫిలదెల్ఫియా కాలము అలాంటి గొప్ప సేవకుల్ని లేపగలిగింది. Why? ఎందుకు? They held on to one book. వారు ఒకే ఒక పుస్తకాన్ని గట్టిగా పట్టుకున్నారు. And they took it to the whole world. ఆ పుస్తకాన్ని ప్రపంచమంతటికి తీసుకొని వెళ్ళారు. In 1611, క్రీస్తు శకం 1611లో the Bible was translated into English. పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ ఇంగ్లీష్ భాషలో తర్జుమా చేయబడింది. It's called the King James Bible. మరి కింగ్ జేమ్స్ వర్షన్ లో మరి తర్జుమా చేయబడింది. This Bible was blessed by God more than any other Bible in history. మిగతా తర్జుమాలన్నిటికంటే కూడా ఈ కేజేవి బైబిల్ ని దేవుడు ఆశీర్వదించినంతగా మరి ఏ తర్జుమాను ఆశీర్వదించారు. Every missionary had this Bible. ప్రతి మిషనరీ, నేను చెప్పిన ప్రతి మిషనరీ ఈ కేజేవి వర్షన్ చదివారు. And every revivalist had this Bible. ప్రతి ఉజ్జీవం తీసుకుని వచ్చినటువంటి దైవజనులు ఈ బైబిల్ ని కలిగి ఉన్నారు. Every preacher had this Bible. ప్రతి ప్రసంగికుడు నేను చెప్పిన వారిలో ఈ కేజేవి బైబిల్ ని కలిగి ఉన్నారు. But sadly, you come to the Laodicean church age in which we are living today. మరి విచారకరమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు మనం లవోదికియా సంఘాన్ని చూడబోతున్నాం. ఈ లవోదికియా సంఘ కాలమే ఇప్పుడు మనం ఉన్నటువంటి సంఘ కాలం. Look at Revelation chapter 3 verse 7. 3వ అధ్యాయం 3 verse 7. I'm sorry. Verse 15. 15వ వచనం చదువుదాం. నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. Look at verse 15. 15వ వచనం ఏం చెప్తుందో చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. I'm sorry, you already read that. Please read verse 17. 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కును మాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుచున్నావు. You know what is characteristic of this church? ఈ సంఘం యొక్క లక్షణం ఏంటో తెలుసా? It is rich. ఇది ఐశ్వర్యవంతమైన సంఘం. You know what they are saying? వాళ్ళు ఏమని చెప్తారు తెలుసా? We are rich. మేము ధనవంతులము. We have all the goods we need. మేము ధన సమృద్ధి కలుగజేసుకుని ఉన్నాం. We have everything we need. We are satisfied. మాకు కావలసినవన్నీ మాకున్నాయి. You know what this church preaches? ఈ సంఘం ఏమని బోధిస్తుంది తెలుసా? Prosperity. ప్రాస్పెరిటీని, ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని మాత్రమే బోధిస్తుంది. Look at what the Lord is saying. దేవుడు ఏమని చెప్తున్నాడు వినండి. Look at verse 20. 20వ వచనం చూడండి. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. You know what the Lord saying about this church? ఇక్కడ ప్రభు ఈ సంఘాన్ని ఉద్దేశించి ఏమని చెప్తున్నాడో తెలుసా? It's a rich church. ఇది ధనవంతమైనటువంటి సంఘం. But Jesus is not there inside the church. ఈ ఐశ్వర్యవంతమైన సంఘం లోపల యేసు ప్రభు వారు లేడండి. Where is he? ఆయన ఎక్కడున్నాడు? He's standing outside. ఆయన సంఘం బయట నిలబడ్డాడు. And he's knocking on the door. ఆయన తలుపు తడుతూ ఉన్నాడు. Please let me come in. అయ్యా తలుపు తెరవండి, నేను లోపలికి వస్తాను. What a sad situation this ఎంత విచారకరమైన పరిస్థితి అండి. Isn't this the condition of the church today all over the world? నేటి దినాల్లో ప్రపంచమంతటా సంఘం పరిస్థితి ఈ విధంగా ఉంటుంది.